హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ జాతర ఉందన్నమాట. వచ్చేసి అయితే శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయితే వెలిచినాడు అన్నమాట. ఇక్కడ గుడబెల్లూరు అనమాట. గుడబెల్లూరు ఈ ఊరి పేరు వచ్చేసి గుడబెల్లూరు. చాలా పెద్దగా అయితే జాతర అయితే సంవత్సరానికి ఒకసారి అయితే అవుతుంది ఇక్కడ. చాలా అయితే నాకు మ్యారేజ్ అయ్యి 2 years కానికి వస్తుంది. పోయినసారి అయితే పోలేదు, ఇప్పుడైతే వెళ్తున్నాము. నేను, మా వైఫ్, మా పాప ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎట్లుంటుంది అనేది అక్కడ. అంతా అక్కడ వెళ్ళాక మీకు వీడియో తీసి అయితే చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో అయితే ఓన్లీ జర్నీ గురించే పెడుతున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. అక్కడ టెంపుల్ ఎట్లా జాతర మొత్తం ఎట్లుంటుంది అనేది, ఎంతమంది పబ్లిక్ ఎట్లా వచ్చేది. చాలామంది అయితే వస్తారని విన్నా. పబ్లిక్ అయితే ఇక్కడ నుండి చాలా ఊళ్ళో దూరం నుండి అయితే వస్తారు. ఎక్కడికెళ్ళో వస్తారనమాట పబ్లిక్ అక్కడికి. కొందరికి తెలియదు అనమాట, చాలా ఫేమస్ అనమాట టెంపుల్ అనేది. స్వయంభూ వెలిసినాడు అనమాట వెంకటేశ్వర స్వామి అక్కడ. మా అత్తగారి ఊరైతే ఇక్కడికి వెళ్ళి సిటీకి వెళ్ళి 220 kilometers అయితే వస్తుంది. ఇక్కడ సిటీ నుండి 220 kilometers వస్తుంది. చాలా లాంగ్ అనమాట. ఊరికి వెళ్ళి ఒక 4-5 days అయితే ఎంజాయ్ చేసేస్తా. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ ఎంజాయ్మెంట్ అంటే తాగుడు తినేది ఏముండదు పెద్ద. తాగేది ఏముండదు, తినేదే ఉంటుంది. మన తాగేది పెద్ద అలవాటు లేదు. కానీ ఇక్కడ ఊరు వచ్చేసి మనది గుడబెల్లూరు, అది అత్తమ్మవారిది. కర్ణాటక బార్డర్ రాకముందే ఫస్ట్ ఊరు మనదే అనమాట. లాస్ట్ ఊరు అక్కడ నుండి ఫస్ట్ ఊరు అయితే మనదే, గుడబెల్లూరు అని. కర్ణాటక బార్డర్ పక్కనే ఉంటుంది అనమాట. సో అక్కడైతే వెళ్తున్నా. చూపిస్తాయి రూట్ అనేది, చూపిస్తాయి ఎట్లా ఉన్నాయి అనేది, కథ రోడ్లు ఎట్లున్నాయి. మహబూబ్నగర్ నుండి వెళ్ళిపోదాం. మహబూబ్నగర్కి ఇంకెళ్ళి వెళ్ళిపోదాం మనం. గుడబెల్లూరు పోవాలంటే ఆ రూటింగ్ మొత్తం చూపిస్తాం మీకు. ఈ హైవేలో వచ్చినప్పుడల్లా ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది, శ్రీను రెస్టారెంట్ అని ఉంటుంది. అక్కడైతే బిర్యానీ తినిపోతాం. బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఎక్కడైనా వచ్చేటప్పుడు అయినా సరే, పోయేటప్పుడు అయినా సరే వచ్చి మండి తినేసి వెళ్ళిపోతాం. మండి అంటాం, బిర్యానీ తినేసి అయితే వెళ్ళిపోతాం. ఇదే శ్రీను రెస్టారెంట్ అని. మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ బిర్యానీ అనేది. ఇక్కడ తినేసి నిమ్మలంగా బయలుదేరుతాం. లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఫొటోస్. మంచిగా ఉంటుంది అన్నమాట రెస్టారెంట్ అనేది. బాగుంటుంది ఇక్కడ బిర్యానీ, ఇట్లా మస్తు ఉంటుంది. తినేసి అయితే రిటర్న్ అయితే అయినాము. అండ్ ఇది హోటల్ వచ్చేసి ఇక్కడ షాద్నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది. విలేజ్ కాకుండా ఇక్కడ జడ్చర్ల వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది. మహబూబ్నగర్ కానీ జడ్చర్ల, కర్నూలు ఇట్లా వెళ్ళే రోడ్ అయితే ఇట్లా షాద్నగర్కి వెళ్ళి వస్తే ఇక్కడ తినేసిపోవచ్చు. మా అత్తగారింటికి వెళ్ళాలన్నా, మా ఊరికి వెళ్ళాలన్నా ఒకటే టోల్ గేట్. ఇది రాయకల్ టోల్ గేట్. షాద్నగర్ దాటినాక రాయకల్ టోల్ గేట్ ఉంటుంది. ఇది ఒక టోల్ గేట్ ఉంటుంది అన్నమాట మా రూట్లో అయితే. మనకైతే ఫాస్ట్ ట్యాగ్ ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇట్లా రాగినట్టు వేస్తే గేట్ సరుకుని వెళ్ళిపోవచ్చు.
సిటీ దాటినాం అనుకో మొత్తం హైవేనే. సిటీ దాటినాక మొత్తం హైవే ఉంటుంది, 2 గంటలు వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి సిటీలోనేమో 1.5 గంట పడుతుంది, సిటీ దాటినాక 2 అవర్స్ పడుతుంది జర్నీ. మొత్తం హైవేనే ఉంటుంది. ఈ హైవేలో అయితే ఎటైనా డాబాలు ఉంటాయి, మంచిగా బిర్యానీ అన్నీ దొరుకుతాయి, అంతా తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అందులో ఇక్కడ బంకులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అయితే సిఎన్జి అయితే అవైలబుల్ ఉంటుంది. చాలా వరకు అయితే బంకులో అయితే సిఎన్జి అయితే దొరుకుతుంది అనమాట ఈ రోడ్లో, ఈ హైవే రోడ్లో అయితే. Up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Oh, yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh, yeah, I think that we've all had enough. ఇక చూడండి వీళ్ళు ఎంతమంది పోతారు ఇలా. ఒకప్పుడు ఊర్లలోకి పోవాలంటే ఇట్లనే పోయేటోళ్ళు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇట్లా అంతా ఒక బోలోలో కానీ ఇట్లా ట్రాలీ బండి మాట్లాడుకొని వెళ్ళిపోయేటోళ్ళు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా వాళ్ళని. మొత్తానికైతే జడ్చర్లో ఎంట్రీ ఇచ్చినాం, జడ్చర్లో వచ్చేసినాం మొత్తానికైతే. ఇక్కడ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్లైఓవర్ ఎక్కినాక. జడ్చర్లో మీనికెళ్ళి అయితే ఫ్లైఓవర్ ఉంటుంది, దాన్ని ఆనుకొని ఇంకా లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మహబూబ్నగర్ వెళ్ళాలంటే, మహబూబ్నగర్ కానీ కొల్లాపూర్ నార్కర్నూలు వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మహబూబ్నగర్ పోవాలన్నా అక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే కర్నూలు వస్తుంది అనమాట, స్ట్రైట్ కర్నూలు. లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ముందు లెఫ్ట్ తీసుకుంటే కొల్లాపూర్ నాగర్ కర్నూలు అయితే వెళ్ళిపోతుంది, నాగర్ కర్నూలు. అక్కడికి వెళ్ళి రైట్ తీసుకుంటే మహబూబ్నగర్ అయితే వెళ్తుంది అనమాట. చూపిస్తా ముందుకు వెళ్ళినాక చూపిస్తా. ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి మా ఊరికి వెళ్ళేదురికి ఇట్లానే ఈ జడ్చర్లోకి వచ్చినాక డివైడ్ అయిపోతాం అన్నమాట. మా అత్తవారింటికి మా ఊరికి. మా ఊరు ఏదనేది ఇప్పుడైతే రివీల్ చేయను, తర్వాత చెప్తా. మా ఊరికి తొందరలోనే వెళ్తాం అనమాట, అక్కడ చెప్తా అప్పుడు. ఇక్కడ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మా ఊరు వస్తుంది. ఈ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మా ఊరు. మా అత్తగారింటికి వెళ్ళాలంటే రైట్ సైడ్ తీసుకోవాలి, రైట్ నుండి వెళ్ళిపోతే మా అత్తగారి ఇల్లు వస్తుంది అనమాట. మనం రైట్ అయితే తీసుకున్నాము, ఈ రైట్ తీసుకుని లెఫ్ట్ సైడ్లో జడ్చర్ల బస్ స్టాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి ఇంకా ఒక 100 అయితే ఉంటుంది, ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. అయితే 110 అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్లో అయితే జడ్చర్ల బస్ స్టాప్ ఉంటుంది. బ్యాగ్ షాప్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ అయితే. ఒకప్పుడు అయితే మహబూబ్నగర్కి ఇక్కడ జడ్చర్లకి వెళ్ళి అయితే సింగిల్ రోడ్ ఉంటుండే, సింగిల్ రోడ్డు. అదే రోడ్ పైన అటు ఇటు వెహికల్స్ పోతుండే. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, డబుల్ రోడ్ అయిపోయింది. చూడండి మొత్తం డబుల్ రోడ్, హైవే రోడ్ లాగా అయిపోయింది మొత్తం. అప్పుడైతే మొత్తం గుంతలు ఉంటుండే, మొత్తం డబుల్ రోడ్ అయిపోయింది, మంచిగా ఉందన్నమాట.
ఇట్లా సర్రని వెళ్ళిపోవచ్చు ఇక. మహబూబ్నగర్ అయితే ఎంటర్ అయినాం. మహబూబ్నగర్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ ఇంతకుముందు ఫ్లైఓవర్ సింగల్ ఉంటుండే, ఇప్పుడు డబల్ అయిందనమాట. మంచిగా సెంటర్ పూట అయితే చెట్లు అయితే పెట్టారు. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫ్లైఓవర్ మీద డిజైన్ చెట్లు మంచిగా వేసారు. ఫ్లైఓవర్ అయితే అవతల సైడ్ ఏమో ఓల్డ్ ఫ్లైఓవర్, ఇదేమో కొత్త న్యూ ఫ్లైఓవర్ అనమాట, కొత్తగా కట్టారు. ఇక్కడ మహబూబ్నగర్లో వచ్చేసి పెద్ద మొత్తం ఫుడ్ కోర్ట్ అనేది ఓపెన్ అయింది. చాలా రోజులు అవుతుంది. ఫుడ్ కోర్టు అన్నీ ఉంటాయి. పిస్తా హౌస్, ఐస్ క్రీమ్స్, బిర్యానీ, మండీస్ అన్నీ ఉంటాయి అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో అనమాట. ఫుడ్ పార్క్ అని ఓపెన్ అయింది అనమాట ఇక్కడ. ఆ ఫుడ్ పార్క్ దాటంగానే ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుంది లోపలంతా. అండ్ ఈ రెస్టారెంట్ దాటంగానే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఈ స్టేట్ పోతే మహబూబ్నగర్ విలేజ్కి వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్ తీసుకుంటే అవుటర్ అంటే మనకి ఊరు బయట నుండి ఇది చూడండి విగ్రహం ఎంత మంచిగా ఉందో. మా పాప అయితే లేచింది, ఏడుస్తుంది. ఇంతసేపు పడుకుంది, ఇప్పుడే లేచి ఏడుస్తుంది. ఇది వచ్చేసి మనకి ఒక ఊర్లోకి వెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇటుకెళ్ళి అయితే ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. ఒక 10-15 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ స్తంభాలు చూడండి, పైనకి వెళ్ళి స్తంభాల పైన మర్రి చెట్ల లాగా పెట్టారు అనమాట. గుర్తు సింబల్ తయారు చేసి మర్రి చెట్ల లాగా పెట్టారు. పిల్లలు మరి ఉంది కాబట్టి మహబూబ్నగర్లో ఈ రోడ్ బాగుంటుంది అనమాట. మొత్తం హైవే లాగా ఉంటుంది ఈ రోడ్. ఎర్లీ మార్నింగ్ వస్తే అక్కడ ఊళ్ళకి వెళ్ళిపోతా, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక మన ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా వచ్చినామనుకో ఇట్లా ఈ రోడే వెళ్ళడే బెస్ట్ అనమాట. తొందర వెళ్తాం, లాంగ్ అయినా సరే తొందర వెళ్తాం. ఇది కొద్దిగా లాంగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి లాస్ట్ ఈ రోడ్ ఎండింగ్లో చేయి గుర్తుంటాయి, బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది. ఇళ్ళకి వెళ్ళి వాటర్ వస్తుంటాయి, ఇప్పుడు అయితే వస్తలేదు. మహబూబ్నగర్ అయితే క్రాస్ చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మహబూబ్నగర్ దాటినాక దానికైతే మహబూబ్నగర్ క్రాస్ చేసేసినాం. Up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Oh, yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh, yeah. I think that we've all had enough. ఇక్కడ ఉంది కదా టెంపుల్, ఇది మన్యంకొండ స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన్యంకొండ. అది మన్యంకొండ టెంపుల్ది కమాన్ ఉంటుంది రోడ్డు కిందికి వెళ్ళి, రోడ్ మీదకి వెళ్ళి అది తీయడం మర్చిపోయినా, దాటేసి వచ్చేసి అనమాట. పెళ్ళైన కొత్తలో వెళ్ళింది మనం కూడా మన్యంకొండ గుట్ట పైన. మంచిగా ఉంటుంది టెంపుల్ అనేది. అండ్ ఇక్కడ మహబూబ్నగర్ దాటినాక ఉంటుంది అనమాట మన్యంకొండ అని వెంకటేశ్వర స్వామి టెంపుల్. మహబూబ్నగర్ నుండి ఇక్కడ మొత్తం సింగిల్ రోడే ఉంటుంది అనమాట, చూసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. ఇక్కడ జడ్చర్ల నుండి మహబూబ్నగర్ దాకానేమో డబుల్ రోడ్ వేసారు, అప్పుడు సింగిల్ ఉంటే డబల్ వేసారు. ఇక మహబూబ్నగర్కి వెళ్ళి సింగిల్ వేసారు. సింగిల్ రోడ్ ఉంది అనమాట, జాగ్రత్త వెళ్ళాలి. చాలా డేంజర్ రోడ్ అనమాట, వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. రోడ్ సింగిల్లో ఉంటుంది కాబట్టి. ఇక నైట్ టైంలో అయితే ఇంకా ఘోరంగా మొత్తం లారీలో తిరుగుతాయి అనమాట. ఇటుకెళ్ళి చూసుకొని వెళ్ళిపోవాలి మనం.
ఇక్కడ యాక్సిడెంట్లు కూడా బాగా అవుతాయి. ఇక మొత్తం కర్ణాటక బార్డర్ దాకా ఊరికి మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది అన్నమాట. కర్ణాటక బార్డర్ దాకా మొత్తం సింగిల్ రోడ్ ఇక. ఏదో యాక్సిడెంట్ ఇట్లా అయినట్టుంది. వెహికల్స్ అయితే అయినాయి. అరే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది. ఇద్దరు వ్యక్తులు అయితే పడిపోయారు బైక్ నుంచి. చూడండి యాక్సిడెంట్లు అయితే ఈ రోడ్డు మీద చాలా జాగ్రత్తగా నడపాలి. ఘోరంగా అయితే దెబ్బలు తాకినాయి. వచ్చారు జనాభా అయితే. వాళ్ళని అయితే సైడ్కి తీసి పెట్టారు. నీ వాటర్ అయితే ఇచ్చారు అందరూ. అంబులెన్స్కి అయితే ఫోన్ చేసారు. అంబులెన్స్ వస్తున్నట్టుంది. వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇట్లా డేంజర్ చాలా డేంజర్ ఈ రోడ్ అయితే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. అండ్ మన్యంకొండ దాటి ఇట్లా సీదా వస్తే ఇక్కడ దేవరకద్ర అనే ఊరు వస్తుంది. దేవరకద్ర. ఈ దేవరకద్రలో ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ కొత్తగా వేసారు. ఇంతకుముందు అయితే ఈ ఫ్లైఓవర్ లేకపోతుండే. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుండే. కింద రైల్వే గేట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇక ఒకసారి గేట్కి ఇట్లా పడింది అనుకో గంటలు వెయిట్ చేయాలి ఇక్కడనే. ఈ ఫ్లైఓవర్ వేసినాక జర నిమ్మలమైంది. జర సర్రున వెళ్ళిపోవచ్చు అనమాట. మళ్ళీ ఇది సింగిల్ ఫ్లైఓవర్ అనమాట. డబల్ లేదు. చిన్నగా ఉంటుంది ఫ్లైఓవర్. అటు నుండి వచ్చే వెహికల్ ఇటు నుండి వెహికల్స్ ఒకటే దాని మీద పోవాలి. ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న ఉంటుంది ఫ్లైఓవర్ జరిగేది. ఇంతకుముందు ఈ బస్సులేమో కిందికి వెళ్ళి వెళ్తే బస్ స్టాప్లో ఆపేటి. ఈ ఫ్లైఓవర్ వేసినందుకు మొత్తం పైకి వెళ్ళొచ్చి ఫ్లైఓవర్ అయిపోయినాక సైడ్ తీసుకొని ఆపుకొని వెళ్ళిపోతారు. బస్ స్టాప్లోకి అయితే వెళ్ళిపోతారు బస్సులో. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా అంటే వరుసగా షాపులు అన్నీ కొత్తగా కట్టిస్తారు. మళ్ళీ ఏం పెడతారేమో ఇక్కడైతే. ఇక మొత్తానికైతే దేవరకద్ర ఊరైతే దాటేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరికల్ విలేజ్ వస్తుంది నెక్స్ట్. దేవరకద్ర దాటినాక ఒక చిన్న విలేజ్ వస్తుంది ఇక్కడ గోపులాపూర్ అని. ఆ గోపులాపూర్ దాటినాక ఇక్కడ మొత్తం పండ్లన్నీ అయితే అమ్ముతారు. ఫ్రూట్స్ అనేది అమ్ముతారు అనమాట. అన్ని కల్లింగర పండ్లు కానీ ఫ్రూట్స్ ఒకటి అమ్ముతారు. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికి వెళ్ళి తీసుకోపోతుంటాం మేము. ఇప్పుడు తీసుకుపోవాలా. మ్యాంగోస్ ఇట్లా ఉంటే తీసుకొని పోవాలా. ఇక్కడైతే మామిడి పండ్లు అయితే తీసుకొని పోదాము. మామిడి పండ్లు అంత మంచిగా లేవు ఇక్కడ. ముందుకెళ్ళి చూద్దామా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మొత్తం పండ్లు అయితే అమ్ముతారు. ఇక్కడైతే ఉన్నాయి పండ్లు. అంటే మామిడి పండ్లు అంటే మామిడి పండ్లు లేవు. నాతో లేవు. అయిపోయిన ఆడ ఉండదు. పండ్లు అయితే తీసుకొని వస్తాను నేను. పండ్లు అయితే తీసుకున్నా. మామిడి పండ్లు కలింగర పండు అయితే తీసుకున్నా. ఏమైనా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వెళ్ళే పండ్లు తీసుకొని పోతాం. మళ్ళీ పోయేటప్పుడు అయితే తీసుకొని వస్తాను. హైదరాబాద్కి తీసుకొని వస్తాను. పండ్లు అనేది తక్కువ ఉంటాయి రేట్లు అనేది ఇక్కడ. ఇంకా అట్లే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వాగు వస్తుంది అనమాట. చిన్నది మంచిగా ఉంటుంది. ఇది ఫుల్ వాటర్ వచ్చినప్పుడు అయితే మస్తు ఉంటుంది ఇక్కడికి వెళ్ళి అయితే.
దీని అవతల ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ శివుని టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది బండ్రవెల్లి వాగ్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది వ్యూ అయితే. వాటర్ ఉన్నప్పుడు అయితే హైలైట్ ఉంటుంది వ్యూ. దేవరకద్ర దాటి వచ్చేసినాక నెక్స్ట్ ఊరు వచ్చేసి మరికల్ వస్తుంది. మరికల్ అనమాట ఈ ఊరు. ఈ రూట్లో అనేది ఎక్కడైనా విలేజ్ ఉన్నది అనుకో, ఆ విలేజ్లో డబల్ రోడ్ ఉంటుంది అనమాట. ఇట్లా యాక్సిడెంట్ కాకుండా, ఇట్లా రోడ్ క్రాసింగ్ ఉండకుండా డబల్ రోడ్ వేసారు అనమాట. ఇక్కడ ఈ రూట్లో ప్రతి విలేజ్ దగ్గర అయితే డబల్ రోడ్ ఉంటుంది. చూడండి జనాభా ఎట్లా అవుతుంది రోడ్ల పైన. చూసుకొని జాగ్రత్త వెళ్ళాలన్నమాట. రోడ్ల మీద క్రాస్ చేస్తుంటారు. ఇక్కడ నుండి ఈ రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాప్ వస్తుంది, మరికల్ బస్ స్టాప్. ఈ రైట్ సైడ్ మరికల్ బస్ స్టాప్ అనమాట. అట్లా స్ట్రేట్ మరికల్ బస్ స్టాప్ నుండి అట్లా స్ట్రేట్ వెళ్ళిపోతే నారాయణపేట వస్తుంది. మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలి. మా వైఫ్కి సెంటర్ ఇక్కడనే పడింది అనమాట, డిగ్రీది. అప్పుడు నేనే తీసుకొచ్చి రాపించుకొని వచ్చాను అనమాట. మొత్తానికి అయితే మరికల్ అయితే దాటేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి జక్లేర్ విలేజ్ వచ్చేస్తాను. నెక్స్ట్ జక్లేర్ విలేజ్ అక్కడ వెళ్ళాక చూపిస్తాను. జక్లేర్ విలేజ్ అనేది మీరు ఎప్పుడో ఒకసారి విని ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. నేనైతే చెప్పాను కానీ చాలామందికి తెలుసు జక్లేర్ విలేజ్ అంటే ఎక్కడనో ఏంది, అక్కడ జరిగిన స్టోరీ ఏంది అనేది చాలామందికి తెలుసు అనమాట. అక్కడ వెళ్ళాక అయితే చూపిస్తా. జక్లేర్ అయితే వచ్చేసినాం. జక్లేర్ ఇదే జక్లేర్ అయితే ఎంట్రీ ఇచ్చినాం. బోర్డు జక్లేర్. ఇది వచ్చేసి జక్లేర్ చివరస్తా అనమాట. ఇక్కడ మిర్చీలు బాగుంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మిర్చీలు వేస్తారు, హైలైట్ ఉంటాయి. జక్లేర్ ఒక క్రాస్ చేసేసినాం. ఇక నెక్స్ట్ వచ్చేవారైతే మక్తల్ వెళ్ళినాక చూపిస్తామని.
అయితే వచ్చేసినాం. ఇక రైట్ సైడ్లో కూడా అండి వెల్కమ్ టు మక్తల్ అని ఉంటుంది. ఈ మక్తల్ చెరువు అన్నమాట. రైట్ సైడ్లో మక్తల్ స్టార్టింగ్ ఉంటుంది అనమాట. వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా మంచి ఉంది వ్యూ. అయితే మక్తల్ అయితే వచ్చేసినాం. ఇగో మక్తల్ బస్ స్టాప్ అనమాట ఇది. అయితే ఊరికైతే వచ్చేసినాం. గుడబెల్లూరుకి వచ్చేసినాం. ఈవినింగ్ వరకేమో అక్కడ మక్తల్ వచ్చినాం. మక్తల షాపింగ్ చేసేవరకల్లా ఏ టైం అయింది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30కి అయితే ఊరికైతే రీచ్ అయినాం. మెయిన్ రోడ్ పైన ఉంటుంది అనమాట ఈ విలేజ్ అయితే. రేపు మార్నింగ్ ఇక్కడ ఆ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి జాతర ఇక్కడ అయ్యేది. ఇక్కడికి రావాలి రేపు మార్నింగ్. రోడ్ ఇవతల ఉంటుంది అనమాట. రోడ్ అవతల మా అత్తమ్మ ఇల్లు ఉంటుంది. ఊళ్ళకైతే వచ్చిన ఇదే కమ్మన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళడానికి కమ్మన్ ఇదే లెఫ్ట్ సైడ్లో. దానికైతే వచ్చేసినాం. యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనం. 10 విలేజ్ల ఊళ్ళో అయితే డివైడర్ అనేది పెట్టేసారు, పెద్ద రోడ్ వేసేసి. మెయిన్ రోడ్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అత్తమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఈ ఊళ్ళో ఎక్కువ గౌడ్సే ఉంటారు. పల్లెటూరులో అయితే ఇట్లా మనుషులు అయితే రోడ్డు పైన ఉంటారు. మంచిగా ముచ్చట పెట్టుకుంటూ వెళ్తారు ఈవినింగ్ కాగానే. బిందెలతో నీళ్ళు తెచ్చుడు. దానికైతే వచ్చేసినాం. ఇప్పుడు ఆంటీ 2 కళ్ళు సీసాలు పట్టుకొని పోతుంది. సో మంచం మీద కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటే పల్లెటూరులోకి ఇట్లా ఉంటుంది. మన సిటీ లైఫ్ వేరే ఉంటుంది, పల్లెటూరు లైఫ్ వేరే ఉంటుంది. దానికైతే ఇంటి సైడ్ అయితే వచ్చేసినాము. ఈ రైట్ సైడ్ ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా అనమాట. ఈ రైట్ సైడ్ ఇదే అనమాట. ఈ కిటికీలు ఉన్నాయి కదా, ఇవే అనమాట. ఇప్పుడైతే లోపలికి అయితే ఎక్కియాలి కార్ని. లోపల పార్కింగ్ అవుతుంది, లోపలికి అయితే ఎక్కిద్దాం. ముందర చూడండి పెద్ద మనుషులు ఎట్లా కూర్చోరో, మంచిగా ముచ్చట పెట్టుకుని కూర్చొని. వాళ్ళకి ఇట్లుంటుంది పల్లెటూరు అంటే. ఇలా బస్సు అమ్మటం ఇది ఉండే కానీ మొత్తానికి అయితే పార్కింగ్ అయితే చేసేసిన ఇంటి పక్కన. రైట్, ఇది ఫ్రెండ్స్ మా అత్తగారి అయితే వచ్చేసినాము. ఓకే, రేపు అయితే జాతర మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, బాయ్.